ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఆలయాల దర్శనం అంటే నిజంగా ఒక మానసికమైన ఉల్లాసం, శారీరకమైన ఉల్లాసం, దాంతో పాటుగా మన సోల్, ఆత్మకి కూడా పరమానందం కలుగుతూ ఉంటుంది. మరి ఆలయాలు దర్శించేటప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ఏ విధంగా మనం దర్శించుకోవాలి అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. మనం పాత వీడియోలో మాట్లాడుకున్నాం కదండి, సగం వెనక భాగం వచ్చేసి కేదార్నాథ్, ముందు భాగం వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్లో మనకి ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. ఆ పశుపతినాథ్ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి, ఆవిర్భావం గురించి ఎలానో తెలిసింది. సో దాని తర్వాత ఏం జరిగింది అన్న కథ తెలుసుకోవాలండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధువులకు నమస్కారం. మనకి మన రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రంలో నేపాల్ అనే ఒక దేశం ఉంటుందమ్మా. అక్కడ కాఠ్మండు అని ఒక పేరు. ఆ కాఠ్మండులో ప్రముఖంగా గండకీ నది దగ్గర స్వామివారు అక్కడ వెలిసి ఉన్నారు. అక్కడ వెలిసి ఉండడం అంటే ఎప్పుడైతే కూడాను భీముడు 2 భాగాలు చేసిన తర్వాత వెనక భాగం అనేది మనకు కేదార్ధాములను, ముందు భాగంలోను పశుపతినాథిగా మనకు వెళ్ళటం కలుపుతుంది. ఆ పశుపతినాథిగా అక్కడ వెలిసినప్పుడు పంచభాతక లింగం అని ఒకటి, అంటే 5 ముఖాల లింగం అని కనపడుతుంది మనకి. ఐదు ముఖాల లింగాలు కనపడతాయి. ఎంతటి వరద వచ్చినా, నేపాల్ అంతా కూడా కొట్టుకుపోయినా, నేపాల్లో ఎంతో వరదలు వచ్చిపోయినా కూడా ఆ టెంపుల్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో మొన్న కేదార్నాథ్లో కూడా 2013లో కూడా అన్ని విధాలమైనటువంటి ఇండ్లు కొట్టుకుపోయిన ఒక రాయి వచ్చి, భీమశిల అనే ఒక రాయి వచ్చేసి ఆ టెంపుల్ని కాపాడింది. సో ఇవి చూస్తే మనకు 2 కూడాను పవిత్రమైన అంటే ఒక జ్యోతిలింగాలుగా అని అంటారు. కానీ ఎప్పుడైనా కూడాను శాస్త్రాలు పశుపతినాథుని మాత్రం జ్యోతిలింగాలుగా ప్రకటించలేదు, పంచభూతాల కిందకైనా పెట్టుకున్నారు. ఓకే, అయితే ఇప్పుడు పంచభూత లింగం అంటారు. పంచభూత లింగం అంటే 5 ముఖాలతో ఉంటారు. లింగానికి మాత్రం మనం స్పర్శ దర్శనం మాత్రం ఉండదు. ప్రతి లింగానికి ఉంటుంది, కానీ పశుపతినాథ్ దగ్గర వచ్చే లింగానికి మాత్రం మనకు ముట్టుకోవడానికి ఉండదు. అక్కడ పక్కనే అమ్మవారు గౌరీ అని 52వ శక్తిపీఠంగా అక్కడ వెనుక భాగము అనేది ఒక పీఠం పడి ఉంది. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని క్షేత్రంగా మనకు తెలుస్తుంది, గౌరీదేవి. సో ఈ పశుపతినాథ్ ఒక విశిష్ట ఏంటంటే పశువులకు అధిపతి, పేరులోనే ఉన్నారు కాబట్టి పశువులకు అధిపతి. ఆ పశువులకు అధిపతి అయినటువంటి వారు పశుస్వరూపంగా ఉన్నారు కాబట్టి కోరిన వంటి కోరికలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడాను పటాచలమయ్యేందుకు ఆయన మోక్షదాయకము, ముక్తిదాయకము, అఖండమైన వంటి ఐశ్వర్యదాయకము లాంటివి రావటం అని జరుగుతుంది. పంచముఖంగా మనకు కనబడటం వల్ల పంచభూతానికి అధిపతి అయిన వంటివి శివుడిగాను కూడా పిలుస్తూ ఉంటారు. 5 ముఖాలుగా ఉన్నవంటి శివలింగానికి విశేషమైన వంటి ఆలయ పూజారులు మాత్రమే అక్కడ ఉన్నవంటి నేపాల్ ఒక పరంపరలోనే స్వామివారికి అభిషేకాలు, పూజలు, అక్కడ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తారు. అక్కడ నేపాల్ ఒక సైన్యంలోనే ఆలయ నిర్మాణం అని ఉంటుంది. ఎప్పుడైతే కూడాను ప్రపంచంలోనే అతిపెద్ద నంది మీకు నేపాల్ పశుపతి నదిలో కనపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నంది, చాలా పెద్ద. ఆ రాతి నందిలో ఆ మొత్తం కూడాను స్వర్ణముతో కానీ బ్రాస్తో కానీ 2 మిక్స్ చేసి అక్కడ ఆ స్వామికి కవచం ఏర్పరిచి అతిపెద్దమైన అంటే మహానందిగా అక్కడ మనకి ద్వారానికి ముందే ఉంటుంది. చాలా విశాలంగా కనపడుతుంది నంది. ఆ నందిని చూసి అప్పుడు అక్కడ మనము ఆలయానికి 4 ముఖాల్లో కూడాను మనకు దర్శనం ఇస్తారు. అంటే తూర్పు, పరమట, ఉత్తరము, దక్షిణం. ఈ 4 డోర్ నుంచి స్వామివారు మనకు దర్శనం చేస్తారు. 5వది పైన ఉంటుంది తలకాయ. ఆ తలకాయ నుంచే స్వామివారి గంగాదేవి ఉద్భవం అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన వంటి ఒక కైంగరం, ఒక విశేషమైన వంటి ఫలాలతో, విశేషమైన వంటి పుష్పాలతో, విశేషమైన వంటి ఒక దాంతో అక్కడ పూజా కార్యక్రమాలను చేస్తారు. పక్కనే ఉండేవంటి గౌరికొండ నది అని ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడాను నిత్య అగ్నిహోత్రం జరుగుతుంది. నిత్య అగ్నిహోత్రం అంటే శవాలు కాల్స్తుంటారు.
అక్కడ ఎట్లయితే మనకు కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో కాల్స్తుంటారు, మరి మణికణిక ఘాట్లో కాల్స్తుంటారు, అక్కడ కూడా ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం అక్కడ తెల్లారుజామున చితాభస్మం స్వామివారికి వస్తుందనేసి అక్కడ ఉన్నవంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను కూడా చూడలేదు, అక్కడ ఉన్నవంటి పెద్దవాళ్ళు చెప్తారు. అక్కడ ఆ పుణ్యాత్ములు ఎవరో ఆ రోజు కాల్చిన వాళ్ళది ఉదయాన చితాభస్మం వచ్చి స్వామివారికి భస్మారతి అవుతుందనేసి ఒక విశేషమైనటువంటి ఒక కైంగర్యం. అక్కడ ఇంకేంటంటే మీకు ఎక్కడ కూడా స్టోన్తో కట్టినటువంటి ఆలయాలు కనపడవు. దేంతో మొత్తం కంప్లీట్ శాండిల్వుడ్, మొత్తం టేక్వుడ్, మొత్తం బ్రాస్ ఉంటుంది, ఇదే ఉంటుంది. కానీ టెంపుల్ ఏది కూడాను మనకు రాయితో కట్టినట్టుగా ఎటువంటి కూడా మనకు ఆనవాయితీలు మనకు కనపడవు. అక్కడ విశేషమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక ఆలయం అనేది కనపడుతుంది. ఎప్పుడైతే కూడాను పశుపతినాథులో మీరు వెళ్ళి ప్రశాంతంగా మీరు లైన్లో నిలబడుతుంటే ఆ పశుపతినాథు ఓం నమ శివాయ అని తారక మంత్రము అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన హృదయం అంతా కూడాను ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం రావటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే శివుని వదిలిపెట్టి గంగా ఉండదు కాబట్టి ఏదో రూపాన ఏదో ఒక పేరుతో పక్కనే ఆవిడ గారు గంగా పోతూ ఉంటుంది. ఆ గంగా నదిలోనే అక్కడ ఉన్నటువంటి శవముతో అక్కడ నీళ్లతో అభిషేకం చేస్తే ఆ శవము పునర్జన్మ ఉండదని, దానికి ఇంకా ఎటువంటి చేసుకున్నటువంటి పాపాలను కూడా తొలగిపోతుందని చెప్పి ఎక్కడి నుంచో శవాలు తీసుకొచ్చి అక్కడ కాల్స్తూ ఉంటుంటారు. సో అటువంటి అక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఒక స్మెల్ మాత్రం రాదు, ఒక బ్యాడ్ స్మెల్ రాదు, ఒక శవం కాల్స్తున్నటువంటి స్మెల్ రాదు, హోమం ధుని కాల్సినటువంటి ఒక పరిమళం మాత్రం వస్తుంది తప్ప ఒక ఇది మాత్రం రాదు. ఇక్కడైనా సరే కాశీలో అయినా సరే. కానీ ఎంత ఆశ్చర్యం కదండి అసలు. చాలా విశేషం, చాలా విశేషం. భగవంతుడు ఉన్నాడు అన్న ఒక నిదర్శనం ఇంకా కావాలమ్మా. ఇప్పుడు సడన్గా మనం ఎక్కడైనా హాస్పిటల్ దగ్గర మీరు మార్చరీ దగ్గర పోతే నిలబడలేరు, 2 నిమిషాలు కూడా నిలబడలేరు. పోస్ట్మార్టం చేసే దగ్గర అక్కడ నిలబడలేరు. అటువంటి శవాలు అక్కడ నిలబడి లైన్లో ఉంటుంది అక్కడ రోజులు తరబడి. అయినా కూడాను అక్కడ ఎటువంటి కూడాను బ్యాడ్ పరిమళం రాదు. కాబట్టి ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి అంతా కూడాను ఆ ఒక పశుపతినాథుని దర్శనం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యం పూర్తవుతుంది. మళ్ళీ కేదార్నాథ్ను ఇంకా పశుపతినాథుని దర్శనం చేసుకోవడం వల్ల ఇవి రెండు కూడా కలిస్తే పరిపూర్ణమైనటువంటి మోక్షదాయకం అవుతుందని వాడు అనుకున్న జీవితంలో ఒకటి ఇంకా జీవితంలో ఇంకా వాడు ఎటువంటి ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఈ 2 క్షేత్రాలు చూస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. నిజంగా మీరు చెప్తుంటేనే మానసికంగా వెళ్ళి అక్కడ మొత్తం చూసిన అనుభూతి కలుగుతుందండి. 4 ద్వారాల్లోంచి ఆ శివుణ్ణి, పైనుంచి మనకి గంగా మాత వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికంగా దర్శనం చేసేసుకుందామండి. చాలా చక్కటి అనుభూతిని మాకు కలిగించినందుకు, మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు గురువు. నమస్కారం.